ఇప్పుడైతే హై ప్రోటీన్ దోశ, లో కార్బ్ దోశ అని రకరకాల పేర్లు పెడుతున్నారు కానీ మా చిన్నతనంలో మాకు తెలిసిన ఈ అట్టు పేరు శనగపిండి అట్టు. అలానే మైదా పిండి అట్టు, గోధుమ పిండి అట్టు కూడా వేసుకునేవాళ్ళం. ఈ శనగపిండి అట్టుని ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. 3/4 కప్పు శనగపిండి తీసుకున్నాను. పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పావు స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత శనగపిండి అట్టు కొంచెం క్రిస్పీగా రావడం కోసం నేను 2 స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత ఇక్కడ లంప్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని ఏమీ బాదర్ చేయాల్సిన అవసరం లేదు. వాటర్ యాడ్ చేసినప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. మనం తీసుకున్న శనగపిండి క్వాంటిటీకి 1/2 కప్పు వాటర్ నాకైతే సరిపోయాయి. వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అప్పటి వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇది కావాలనుకుంటే వెంటనే వేసేసుకోవచ్చు, అట్టు వస్తుంది. బట్ 10 నిమిషాలు పక్కన పెట్టుకుని వేసుకుంటే ఒకవైపు క్రిస్పీగా ఇంకొక వైపు మెత్తగా బాగా వస్తాయి. ఇంట్లో దోసపిండి లేనప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ కింద పెట్టుకోవచ్చు. అప్పుడప్పుడు వెరైటీగా తినడానికి కూడా ఈ అట్టు బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ కింద అయితే చాలా బాగుంటుంది. దోశ పైన మీరు ఎలాంటి మసాలాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, వెజిటేబుల్స్, అలానే చీజ్, పన్నీరు, టోఫు, చికెన్ ఎలాంటివన్నీ పెట్టుకుంటారో అవన్నీ కూడా దీనిపైన కూడా పెట్టుకుని ర్యాప్ కింద చేసుకుని తినచ్చు. గ్లూటెన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇన్స్టెంట్ గా అయిపోయే దోశ కదా. కానీ ఎవరికైతే శనగపిండి పడదో అలాంటి వాళ్ళకు, అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఈ శనగపిండి తింటే అరగదు అనుకున్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయండి. కావాలనుకుంటే వామును కూడా నలిపి వేసుకోవచ్చు. నేను ఏమీ చేయకుండా ప్లెయిన్ అట్టు వేసి చూపిస్తున్నాను. అట్టు వేసినప్పుడు పైన నేను ఆయిల్ ఆర్ బటర్ ఆర్ గీ బదులు ఆవకాయ నూనె ఉంటుంది కదా, ఆ నూనె చుక్కలను వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఆవకాయ నూనెలో ఉన్న ఫ్లేవర్ ఈ అట్టుకి పట్టిద్ది. ఏ ఆయిల్ యూస్ చేయాలన్నది కంప్లీట్గా మీ చాయిస్. ఇదే వాడాలి అనే రూల్ ఎక్కడా లేదు. ఫస్ట్ అట్టు దేవుడు అట్టు కాబట్టి షేప్ పర్ఫెక్ట్గా రాలేదు. ఇది లిటరల్గా చిన్నపిల్లలకు పెడితే ఆమ్లెట్ అనే అనుకుంటారు, అంత బాగుంటుంది. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. బట్ అగైన్ అంతా మీ చాయిసే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, ఫాలో ఫర్ మోర్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్రెడీ మీరు ఈ అట్టును ట్రై చేస్తే కమెంట్ చేయండి.